ఎక్కువ వారాలు ఉంటారనుకున్న ఒక కంటెస్టెంట్ మనీష్ గారు అగ్ని పరీక్షలో ప్రతి పాయింట్ కరెక్ట్గా చెప్పి ఆడియన్స్ మనసు దోచుకొని వెళ్ళారు. మేము 14-15 డేస్ ఇంట్లో ఉన్నాం కదండి. ఫస్ట్లీ మాకు బయట ఏమవుతుందో తెలియదు. కామనర్స్ అందరూ సెలబ్రిటీని డిమోట్ చేస్తున్నారని కొంచెం మాకు కెమెరా ట్రైనింగ్ లేదు. మేము కెమెరా ముందు ఇంతకు ముందు లేము అసలుకి. రా ప్యూర్ ఇమోషన్ వస్తుంది మాకు బయట నుంచి. అందరితోని సమానంగా ఉండాలి అనుకోవడమే అతను చేసిన తప్పు అనుకోవచ్చు. చిన్న చిన్న వాటికి కూడా లొల్లి పంచాయతీ పెట్టుకుంటారు. కొంతమంది హౌస్లోకి వెళ్ళి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. అవును, అంటే కొంచెం లవ్ స్టోరీస్ అని అమ్మాయిలు అని ఇలా ట్రాక్ లో ఉండిపోయారు. అవును, ఆ వాల్యూ మర్చిపోయారు అని అంటారు. నేను అగ్ని పరీక్షలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అతను. అట్లాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఉన్న ఇంట్లో ఈస్ ప్లేయింగ్ ద బెస్ట్ గేమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్. రీతు ఆ గేమ్ ప్లాన్ మారుస్తుందా అనుకుంటారు. షీఈస్ వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్స్ ఇంట్లో. ఓకే, ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్. ఫ్లోరా గారు సేవ్ అయ్యి ఆ షాక్ కూడా మధ్యలో ఇంకో షాక్ ఉంది. మీరు ఎన్టీఆర్ గారితో మీలో కోటేశ్వర్లు చూస్తే షాక్ మనీష్ గారేనా? ఏ కేబీసీకైనా వెళ్ళాలి ఒకసారి. వెళ్ళి హాట్ సీట్లో కూర్చొని నేను యాజ్ అ పర్సన్ బయట ఎలా ఉంటాను, లోపల కూడా అలానే ఉండాలని ప్రూవ్ చేసుకున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చా. సో బిగ్ బాస్ సీజన్ 9. సో ఈ సీజన్ 9 చూసుకుంటే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా ట్విస్ట్లు టర్మ్లతో డిఫరెంట్గా ఉంది. బట్ నేను ఎక్కువ వారాలు ఉంటారనుకున్న ఒక కంటెస్టెంట్ తక్కువ వారాల్లో వచ్చేసారు. సో ఐ హోప్ అంటే మళ్ళీ ఛాన్స్ ఉందని అంటున్నారు. బట్ అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మాకు కన్ఫ్యూజనే, ఆయనకి కన్ఫ్యూజనే. ఈ కన్ఫ్యూజన్లో క్లారిటీగా ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ బ్రో. హలో అండి, బాగున్నారండి? సూపర్, బాగున్నారా? నేను బాగున్నానండి, థ్యాంక్ యూ. 2 days కొంచెం బిజీ అయ్యారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైం. అయ్యో మీరు అడగడం నేను ఇవ్వకపోవడం. థ్యాంక్స్ లాట్ అండి. పాయింట్లోకి వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. ఎందుకంటే మనీష్ గారు అగ్ని పరీక్షలో ప్రతి పాయింట్ కరెక్ట్గా చెప్పి ఆడియన్స్ మనసు దోచుకొని వెళ్ళారు. అవును, మరి ఎందుకు ఆడియన్స్ నెగిటివ్ తీసుకుని వచ్చారు బయట? సో మేము 14-15 డేస్ ఇంట్లో ఉన్నాం కదండి. ఫస్ట్లీ మాకు బయట ఏమవుతుందో తెలీదు. మేము ఫస్ట్లీ అట్లీస్ట్ నా పరంగా నేను మాట్లాడుకున్నా కూడా మాకు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అన్న తేడా లేకుండే ఇంట్లో. అట్లీస్ట్ నాకైతే అందరూ ప్రతి ఒక్కరు అవును ప్లేయర్, ఒక కంటెస్టెంట్. వాళ్ళని వాళ్ళు మనల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని కూడా అట్లనే ట్రీట్ చేస్తున్నాం. ఈవెన్ ఒక సెలబ్రిటీ స్టేటస్, కామనర్ స్టేటస్ అన్న తీసేస్తే ఒక గేమ్ లో 15 ఆటగాళ్ళు ఉంటే అందరూ ఈక్వల్ ఉంటారు. సో నేను కూడా అట్లనే ట్రీట్ చేస్తూ కూర్చున్నాను. బయటకు వచ్చిన తర్వాత నేను అర్థం చేసుకుంది ఏంటంటే అట్లీస్ట్ కామనర్స్ కొంచెం సెలబ్రిటీస్ ని తక్కువ చేస్తూ మాట్లాడారు, అది ఇది అన్నది చాలా అదొక నోషన్ పెరిగిపోయిందని నేను రియలైజ్ అయ్యాను. బట్ నేను లోపల ఉన్న ఆలోచిస్తున్నా కదా, అరే యాక్చువల్లీ మేము వీళ్ళని అసలుకి ఆ ఉద్దేశంతో చూడలేదు. లోపల అలా ఉందా అంటే కామనర్స్ అందరూ సెలబ్రిటీని కొంచెం డిమోట్ చేస్తున్నారని? కామనర్స్ సెలబ్రిటీని డిమోట్ చేస్తుంది అనడం కంటే ఆ భేదభావాలు వస్తున్నాయని అయితే ఉంది. అది కూడా మేము అటు సైడ్ నుంచి ఎక్కువ రావడం నోటీస్ చేస్తాం మేము. ఇంకా సెలబ్రిటీ సైడ్ నుండి. అవును, అంటే మీకు ఏం కనిపిస్తుందో తెలియట్లేదు అసలుకి. నాకు మొత్తం కలిపి 3 situations వచ్చాయండి ఇప్పటి వరకు. ఎపిసోడ్ మొత్తం మొత్తం సీజన్ లో 3 times వచ్చింది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్న టాపిక్ మీద మాట్లాడుకోవడం. నేను 2 times చాలా క్లియర్లీ చెప్పేసిన. ఫస్ట్ నా మీదనే అటాక్ చేసిండు, అరే నీకు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ అంటే సపరేషన్ ఉంది రాబాయ్ అని. అది నేను సంచాలకు ఉన్నప్పుడు అప్పుడే నేను ప్రూవ్ చేసిన, అరే అసలు అట్లాంటిది లేదు, నాకు అందరూ ఈక్వల్. అండ్ ఫస్ట్లీ మేము ఈ స్టేజ్కి వచ్చినామంటే ఒక 2 weeks హెడ్సప్ ఉంది మీకంటే. సో మేము ఈక్వల్లీ యాజ్ సెలబ్రిటీస్ ఆర్ మీరు అని 2 సార్లు నేనే చెప్పిన స్ట్రాంగ్లీ నన్ను పాయింట్అవుట్ చేసినప్పుడు. థర్డ్ టైం అది ఎక్కువ ఎందుకు అయిందంటే అటు సైడ్ నుంచి మేము వినడం స్టార్ట్ చేసాం. కంటెస్టెంట్ పేరు తీసుకొని వాళ్ళ గేమ్ ఖరాబ్ చేయాలని లేదు నాకు. బట్ అటు సైడ్ నుంచి వినిపించగానే అదే టైంలో మన ప్రియా ఇంకా శ్రీజ గారు కూడా అరవడం స్టార్ట్ చేస్తారు ఆ పెయింట్ టాస్క్ లో. ఏమంటారు, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఇది మీకు ఎంతవరకు మొత్తం టెలికాస్ట్ అయిందో మాకు తెలియదు, కానీ ఆ 24/7 లో అయినా పడుందో లేదో నాకు తెలియదు. కానీ ఫస్ట్ అటు సైడ్ నుంచి మేము విన్నాం. అది వినంగానే వీళ్ళిద్దరూ అరవడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు నేను ఫస్ట్ టైం చాలా లౌడ్లీ నేను ఇట్లా అవును యాక్చువల్లీ కామనర్స్ సెలబ్రిటీ ఎంత వద్దు అనుకున్నా అదే అవుతుంది లోపల,
వాళ్ళ పేరు ఎత్తట్లేదు అంతే, వాళ్ళ ట్యాగ్ ఎత్తట్లేదు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోరండి, మాకు ఈ 6 కామనర్స్ ఎవరైతే ఉన్నారో మాకు కెమెరా ట్రైనింగ్ లేదు, మేము కెమెరా ముందు ఇంతకు ముందు లేము అసలుకి. రా ప్యూర్ ఇమోషన్ వస్తుంది మాకు బయట నుంచి. మిగతా 11 మెంబర్స్ మిగతా 9 మెంబర్స్ అందరూ కెమెరా ట్రైన్డ్ వాళ్ళు. కెమెరా ముందు ఎలా ఉంటే తెలుస్తుంది జనాల పల్స్, ఇంకా వాళ్ళకి తెలుసు చేసిన వాళ్ళు. అదే సో ఒక అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళకి తెలిసిపోయింది. మేము చాలా ప్యూర్ ఎమోషన్ చూపించాము. మీకు 1 hour చూస్తారు కదా, ఈ 1 hour గేమ్ తీసేయండి, మేము వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మాకు తెలుసు. అంటే వాళ్ళు కూడా గ్రో అయ్యారు కెరియర్ లో కదా, సార్ అని, అన్న అని, మ్యామ్ అని ఇట్లానే పిలుస్తాం. గేమ్ వస్తే గేమ్ అంతే, ఇంకా ఎవరైనా సింపుల్ లైక్ మీరు నాకు కంటెస్టెంట్, మీరు నాకు కాంపిటీషన్ ఇస్తానంటే నేను కాంపిటీషన్ ఇస్తానని, అదొక్కటే అండి. బట్ కామన్ సెలబ్రిటీ అన్న ఇష్యూ నాకైతే లేదు. ఇప్పుడు బయట ఎక్కువగా మోస్ట్ అంటే అందరికి జనాల్లో నడుస్తుంది ఏంటంటే, కామన్ మ్యాన్స్ లోపలికి వెళ్ళి కూడా వాళ్ళు సెలబ్రిటీల కన్నా ఎక్కువ ఫోజ్ కొడుతున్నారు, లేకపోతే ఇలా చేస్తున్నారని నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అది అంటే మీరు బయటకు వచ్చాక కూడా కొన్ని చూసారు కాబట్టి ఎక్కడ మిస్ఫైర్ అవుతుంది అనుకుంటారు? సో నాకు హౌస్ లో ఉన్నప్పుడే కొంతమంది కంటెస్టెంట్స్ మీద ఒపీనియన్ వచ్చింది. నేను యాక్చువల్లీ ఇది పడిందో లేదో కూడా తెలియదు, బట్ నేను అప్పుడే చెప్తానన్నమాట. అరే కొంతమంది కంటెస్టెంట్స్ కి మేబీ కొంచెం సక్సెస్ వెళ్ళిపోయిందా, దీనివల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారా, అది ఇదని చాలా నేను హరీష్ గారు మాట్లాడుకుంటా, నేను వేరే కంటెస్టెంట్స్ కూడా అప్పుడప్పుడు నేను సెలబ్రిటీస్ కూడా అప్పుడప్పుడు అంటుంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమోషనల్లీ బ్రేక్అవుట్ అయిన ఎపిసోడ్ వచ్చిందని నాకు అర్థమైంది. అది ఎంతవరకు వచ్చిందో ఎపిసోడ్ చూడలేదు ఇంకా అసలు, మా ఫ్రెండ్స్ చెప్పిన వచ్చిందని. అప్పుడు నేను అంటాను, ఒకటే మాట అంటాను, అరే వీళ్ళందరూ రియల్ లైఫ్ లో ఇలానే బిహేవ్ చేస్తారా, లైక్ చిన్న చిన్న వాటి కూడా లొల్లి పంచాయతీ పెట్టుకుంటారా? అవును, మీరు పెట్టుకుంటారంటే మీరు రియల్ లైఫ్ లో నాట్ ఎ గ్రేట్ పర్సన్. కెమెరా ముందే పెట్టుకుంటున్నారంటే కెమెరా కోసం ఏ లెవెల్ వైపుకైనా వెళ్తారా? ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ అయితే నేనే అన్నాను అది. సో ఎస్, కొన్ని సిచ్యువేషన్స్ లో మేము చూస్తున్నాం అది. నేను వచ్చేసే ముందు స్టేజ్ మీద ఇంకా లేకపోతే నాగార్జున గారితో శివాజీ గారితో కూడా చెప్పిన, ఒకవేళ సాటర్డే ఎపిసోడ్ రోజు జనాలు చప్పట్లు కొట్టారండి 2 కంటెస్టెంట్స్ పేర్లు ఎత్తంగానే, మేము షాక్ మొత్తం. ఇమాన్యుయల్ నన్ను వచ్చి నాకు చెప్తాడు, ఏమంటారు, నువ్వు మైండ్ లో పెట్టుకున్నావు ఇన్ని రోజులు పేర్లు ఎత్తట్లేదు, బయట ఎలా అనుకుంటున్నా అని, నువ్వు అనుకున్నదే అవుతుంది బయట, ఇది రైట్ టైం టు నీకు నామినేట్, ఇంకా నువ్వు వెళ్ళిపో నెక్స్ట్ వీక్ నుంచి, ఇంకా స్ట్రాంగ్లీ పెట్టు. ఎందుకంటే మాకు లోపల తెలియట్లేదు బయట ఏమవుతుందని. సాటర్డే ఎపిసోడ్ రోజు స్టేజ్ మీద మా హౌస్ లో అందరికి తెలిసిపోయింది, కామనర్స్ కొద్దిగా నెగిటివ్ అవుతున్నారు, ఎస్పెషలీ 2 స్పెసిఫిక్ కంటెస్టెంట్స్ చాలా నెగిటివ్ అవుతున్నారు అని తెలిసిపోయింది అందరికి. సో అప్పటి నుంచి వీళ్ళు కూడా, నేను ఇదే అన్నా, శ్రీజప్రియ మీరు ఏ పేర్లు అంటే ఆ పేర్లు, ఎందుకంటే చాలా మంది అనుకుంటుంది కదా. అవును, వీళ్ళిద్దరికి నేను గేమ్ లో 2 సార్లు చెప్పానండి. ప్రియ గారికి ఇంకా ఎక్కువ సార్లే చెప్పాను నేను, నాకైతే ఇట్లా అనిపిస్తుంది, మీరు కెమెరా ముందు కావాలని అర్చేస్తున్నారని, మిగతా మీ ఇష్టం. నేను లాస్ట్ కి శివాజీ గారు చెప్పాను నా బజ్ ఇంటర్వ్యూలో, ఇప్పటికి కూడా వీళ్ళు గేమ్ మార్చుకోకపోతే ఎవ్వరేం ఆపలేరు, ఎందుకంటే ఇంత పెద్ద క్లూ వచ్చింది, జనాలు చప్పట్లు కొట్టి ఎక్సైట్ అవుతున్నారు, ఒక 2 కంటెస్టెంట్స్ కంటే అంత హేటెడ్ పెరిగిపోయిందని మాకు అర్థం అయిపోయింది. సో ఇప్పుడైనా మారుతారని నేను హోప్ చేస్తున్నాను. బట్ షార్ట్ లివ్డ్ అనే అనిపిస్తుందండి, కొద్ది రోజులు వాళ్ళు రియలైజ్ అయిపోతారు అనిపిస్తుంది నాకు. బట్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ఆ సక్సెస్ కొంచెం ఏమైనా వాళ్ళని డివియేట్ చేసి ఉండొచ్చు అంతే. రైట్, అంటే మనీష్ గారు బయటకు వచ్చేయడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే, అంటే ఏ వైపు ఉండకుండా అందరితోని సమానంగా ఉండాలి అనుకోవడమే అతను చేసిన తప్పు అనుకోవచ్చా? నేను సమానంగా ఉన్నాను అనుకుంటే అది ఫస్ట్ ఎడిటర్ గారితో మాట్లాడాలి, ఏం ఎడిట్ చేశారో నాకు తెలియదు అసలుకి. ఓకే, ఎందుకంటే హౌస్ లో అట్లీస్ట్ తెలిసిన అందరికి ఏంటంటే మనీష్ కి ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆయన ఒపీనియన్స్ ఫస్ట్ ఒకసారి పెడితే పెట్టేస్తాడు, తప్పైతే రియలైజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో నాకు రాము ఇంకా సంజన గారి మీద ఒపీనియన్ చాలా స్ట్రాంగ్ ఉండి పెట్టేశాను. మీకు ఇంకోటి చెప్పాలండి, ఫస్ట్ నామినేషన్ అయిందా, ఎవరు మాట్లాడతారు కామనర్స్ తరఫు నుంచి? నేనే మాట్లాడతాను. అందరు చాలా లైక్ వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేయరు, నాకు తెలుసు. ఫస్ట్ నామినేషన్ కదా, ఎలా అవుద్దో తెలీదు అని కొంచెం ఒక స్టెప్ బ్యాక్ తీసుకుంటారు. నేను వెళ్ళిపోతాను, నాకు భయం లేదు, నేను ఉన్న పాయింటే పెడుతున్నాను టైప్స్ అని. సో నేను పాయింట్ పెట్టడం ఎప్పుడు వెనకడుగు తీసుకోలేదు. నాకు అందరు కంటెస్టెంట్స్ ఒకటే, అది మాత్రం చెప్పాను. నాకు సెలబ్రిటీ లేరు, కామనర్ లేదు. ఎందుకంటే నా వర్క్ లైఫ్ లో కూడా నేను కొంతమంది ఇట్లా కొంచెం ఏమంటారు ఎస్టాబ్లిష్ పీపుల్ తో వర్క్ చేశాను కాబట్టి నాకు ఆ సెపరేషన్ అనేది లేకుండా సెలబ్రిటీస్ తోటి ఈజీలీ మాట్లాడడం ఈజీలీ అయిపోయింది నాకు. సో ఇది ఈ ఈవెన్నెస్ చూపించిన.
గేమ్లో మాత్రం మీరు కూడా చూసింది కానీ 2-3 కంటెస్టెంట్స్ తోటి వద్దనుకున్న రైవలరీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఎక్స్ట్రీమ్ అయిపోయింది అసలు కొన్ని టైమ్స్లో. సో ఎటు కాకుండా అయితే అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మీకు ఇంకోటి చెప్తాను, నేను ఆడిన గేమ్లో ఎవరు కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాప్టెన్సీ టాస్క్లో క్యాప్టెన్సీ కంటెండర్ ఎలా అనుకున్నాను, ఆ రోజు 6 days, ఆ రోజు చిన్న హంచ్ ఉండే, 6 members ఉన్నాం కదా, సారీ హౌస్ ఇంట్లో 7 ఉన్నారు, గెలిసాము టాస్క్ కి. 7లో ఎవరినో 4-5 చూస్ చేసుకోవచ్చు క్యాప్టెన్సీ టాస్క్ కి. ఒకవేళ ఛాన్స్ వాళ్ళకి ఇస్తే ఏం చేయాలి మనం అని పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం టెనెంట్స్ తోటే తిరుగుతూ వాళ్ళతో చిన్న కాకా పడుతూ, అరే నువ్వు వంట మస్తు చేస్తున్నావు, తనుజాని ఈ రోజు బాగున్నారు, ఇవన్నీ అని లాస్ట్ కి ఆ రోజు ఓటింగ్ వస్తే ఆ రోజు నేను మైండ్ లో క్లియర్ ఉండే నాకు ఏదో ఓటు పక్కా పడుద్ది అని. ఇట్లా తెలియకుండా గేమ్స్ ఆడాను, బట్ అందరికి అనిపించలేదు అది ఒక్కటే. బట్ స్టాండ్ అయితే తీసుకున్నాండి ప్రతిసారి. సండే ఎపిసోడ్ మాత్రం బాగా ప్లస్ అయింది. నేనైతే ఆ రోజు సండే ఎపిసోడ్ నేను ఆడకపోతే నేను చాలా సాడ్ గా బయటకు వస్తుండే అండి. అసలు ఇప్పుడున్న హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కొంచెం అనుకుంటే మనకి బర్నీ గారు చాలా స్ట్రాంగ్. అలాంటి బర్నీ గారినే మీరు ఆ రోజు అంటే మనకి అక్కడ కనిపిస్తుంది, నో ఫిల్టర్స్, కటింగ్స్ కూడా లేదు, మీరు అన్నట్టు ఎడిటర్ కూడా లేదు అసలు. ఇన్ఫాక్ట్ పెయింట్ టాస్క్ లోనే మా ఇద్దరికి అర్థం అయిపోయింది, లైక్ ఫిజికలీ వి బోత్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్ అని. ఐఎమ్ అథ్లెటిక్, నేను చాలా స్పోర్ట్స్ కూడా ఆడతాను, ఎవరికి తెలియలేదు అది హౌస్ లో. సో దానికోసం ఈ టాస్క్ వచ్చినా కూడా నేను బర్రీ గారు ఐ గెస్ ఇద్దరికి మైండ్ లో టాస్క్ గెలవాలని లేకుండే, ఇద్దరు కాంపిటీషన్ అన్నట్టే అయిపోయింది. అదే అయింది లాస్ట్ టైర్ లో ఇది. బట్ ఐ వాస్ వెరీ హ్యాపీ అండి ఆ రోజు. ఐ ఫాట్ విత్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. నా లాస్ట్ డే కూడా నేను ఫైట్ చేస్తూనే వచ్చాను, ఇంకా అయ్యిందేదో అయిపోయిన టైప్స్ అని ఇంకా పెట్టుకున్నాను, కానీ ఐ వాస్ వెరీ హ్యాపీ అంటిల్ ద లాస్ట్ ఎపిసోడ్. ప్రతిరోజు ఐ వాస్ ఫైటింగ్ అని. అండ్ మీరు చూసుకుంటే ఫస్ట్ నుండి ఒకటి వస్తున్నారు, ఒక వ్యక్తి అందరినీ తిప్పుతున్నారు, గేమ్ మొత్తం తిప్పుతున్నారు. అవును. బట్ మీరు వచ్చే ముందు మాత్రం స్ట్రాంగ్ అండ్ బెస్ట్ అని ఫస్ట్ ఇచ్చారు అన్నమాట. సో ఏంటి ఆ చేంజ్ ఎలా కనిపించింది? రెండు విషయాలండి దీంట్లో. ఫస్ట్లీ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న కూడా ఇది ఎక్కడనో చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది అనుకుందామండి, ఆడతారు ఇద్దరు, కొట్టేసుకోవాలనే ఆడతారు. గేమ్ అయిపోయిన తర్వాత ఒకరొకరు గేమ్ అప్రిషియేట్ చేస్తారా? ఇప్పుడు ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియా ఏ బ్యాట్స్మెన్ మస్త్ ఆడాడరా, ఆస్ట్రేలియా ఇండియా మస్త్ ఆడారు. సేమ్ థింగ్ నాకు గేమ్ లో ఆన్ ద గ్రౌండ్ హౌస్ లో ఎంత రైవలరీ ఉన్నా ఎవరితోటైనా కూడా బయట గేమ్ వచ్చేసిన తర్వాత ఒకళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. సో అట్లా బర్నీ గారు కంటికి కనిపించట్లేదండి అతని గేమ్, ఎవ్వరు కనిపించట్లేదు, ఆ రేంజ్ లో ఆడుతున్నారు గేమ్ అతనికి. సింపుల్ అండి, మేము 6 commoners నామినేషన్స్ గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదు ఇంట్లో ఒకళ్ళనొకళ్ళం. కోఇన్సిడెంట్లీ 6 commoners కి ఒకటే పర్సన్ మీద వచ్చిందంటే టార్గెటింగ్ కాదు అది, మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని ఏదో ఒక వేలో గెలికారు అతను, కంటికి కనిపించలేదు అతను. సెకండ్ చెప్తాను, ఇది ఆల్రెడీ హరీష్ గారు క్యాచ్ చేశారు, నేను బజ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. హౌస్ లో అందరికి ఒక ఒపీనియన్ ఏంటంటే బర్నీ గారు గేమ్ ఆడట్లేదు. మాకు తెలుసు, అట్లీస్ట్ నాకు తెలుసు అంటే బర్నీ గారు ఇస్ ప్లేయింగ్ అ వెరీ స్ట్రాంగ్ గేమ్ హౌస్ లో. ఆ రోజు పెడితే అట్లీస్ట్ క్లూ లాగా లోపలికి వెళ్తుంది, మీరు చూడండి, లైక్ హీఈస్ ద స్ట్రాంగెస్ట్ కాంపిటీటర్, మీరు వినండి అని దానికోసం నంబర్ 1 లో పెట్టాను. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఉన్న ఇంట్లో హీఈస్ ప్లేయింగ్ ద బెస్ట్ గేమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్, పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏదైనా అట్లీస్ట్ సైడ్ చూస్ చేసుకున్నారు, అతను గేమ్ ఆడుతున్నారు. అదే కదా మంది నెగటివ్ అనుకున్నా ఆవిడ గేమ్ ఆడుతుంది. సింపుల్, బయట జనాలు మాట్లాడుతున్నారు అంటే మీరు గేమ్ ఆడితేనే మాట్లాడతారా ఒక పర్సన్ గురించి? ఇది మొన్న నాకు తెలుసు, మా ఫ్రెండ్స్ చెప్పారు, హరీష్ గారు క్యాచ్ చేశారు ఇదని. హరీష్ మన మనీష్ ఫస్ట్ పొజిషన్ లో పెట్టాడంటే క్లూ ఇచ్చి వెళ్ళాడు మనకి బర్నీ గారిని, దేర్ ఇస్ అ రీజన్ అని క్రేజీ క్యాచ్ చేశారు అసలుకి. నేను ఇంటెన్షనే అదుండే లోపల హౌస్ లో వెళ్ళాలని. శివాజీ గారు కూడా ఇదే చెప్పాను. సో ఇదే అండి 2 things. 1, ఐ రెస్పెక్ట్ హిస్ గేమ్ యాజ్ అ ప్లేయర్. సెకండ్లీ నా నుంచి ఒక క్లూ ఇంటికి వెళ్ళాలి అండ్ లాస్ట్ మూమెంట్ ఏదో ఒకటి తెలియాలి కదా, మనం ఇంత గేమ్ ఆడితే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన నుంచి అని. అదే రీజన్. సూపర్ డార్లింగ్. యాక్చువల్లీ కామన్ మ్యాన్ కి అవకాశం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. అవును, చాలా. సో అది రావాలని కొన్ని వేల మంది పెడితే, వందల మంది సెలక్షన్ కి వస్తే కొంతమంది మాత్రం సెలెక్ట్. సో రాని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి. కొంతమంది హౌస్ లోకి వెళ్ళి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, అంటే కొంచెం లవ్ స్టోరీస్ అని అమ్మాయిలు ఇలా ట్రాక్ లో ఉండిపోయారు, ఆ వాల్యూ మర్చిపోయారు అని అంటారు. మీరు ఎంతవరకు దాన్ని చెప్తారు? నేనైతే ఫస్ట్లీ ఎస్ అంటానండి దీనికి. వాళ్ళ గేమ్ స్పాయిల్ చేయాలని అయితే నాకు ఉద్దేశం లేదు. మేబీ అది ఇంకా వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, యూ నెవర్ నో. లాస్ట్ సీజన్స్ లో చూస్తే చాలా మంది ఇలాంటి స్ట్రాటజీతో ఆడారు. బట్ నేను కొంత కంటెస్టెంట్స్ కి అయితే నేను పర్సనలీ నా స్ట్రాంగెస్ట్ కాంపిటీషన్ అనుకున్నాను. అవును, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ గారైనా,
నేను సెలబ్రిటీస్ గురించి కూడా అంత టెన్షన్ పడలేదు తెలుసా. వెళ్ళే ముందు మొత్తం కళ్యాణ్ గారి గురించే నేను కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసి ఈయన ఏంటి అసలుకి ఎలా ఆడొచ్చు. నేను అగ్ని పరీక్షలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అతను. లోపల వెళ్ళంగానే సెలబ్రిటీస్ కూడా కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడం నాకు తెలుసు. అట్లాంటి ఒక వ్యక్తి ఇంత సైడ్ ట్రాక్ అవుతారని నేను అనుకోలేదు. సో ఎస్ కొంచెం మిస్యూటిలైజ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. బట్ చెప్తున్నాను కదా, ఇప్పుడు దివ్య గారు వెళ్ళారు, పక్కా క్లూజ్ ఇచ్చారు ఆల్రెడీ. ఇది పట్టుకోకపోతే స్టోరీ నడుస్తుంది అని ఇచ్చేసారు. ఇది పట్టుకోకపోతే ఇంకేం చేయలేమండి, చెప్తున్నాము ఇంకేమీ చేయలేము అంతే. లైక్ ప్రియ గారు ఏమన్నారంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అని అక్కడ వదిలేశారు. మళ్ళీ కెమెరాకి వచ్చి చెప్పారు ట్రయాంగిల్ అని నేను చెప్పా ఊరికే, అక్కడ ఏం నడుస్తుంది అందరికీ తెలుసు, బట్ ఎవరు ఓపెన్ అయితే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అవునవును, గేమ్ స్ట్రాటజీ మారితే వాళ్ళు ఫస్ట్ నుండి గేమ్ స్ట్రాటజీ కింద ఉన్నారని అంటారు అనుకోండి. చాలా మంచి క్లూ ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు అయితే డెమాన్ ఇంకా కళ్యాణ్ అయితే స్ట్రాటజీలో లేరు, టు బి ఆనెస్ట్. వాళ్ళు యాక్చువల్లీ కొంచెం రియల్ గానే ఏమన్నా డైవర్ట్ అయ్యారా అసలు అర్థం అవ్వట్లేదు. నేను ఇంట్లో కూడా ఉన్నాను కదా. ఇక్కడ కొంతమందికి వచ్చిన పాయింట్ ఏంటంటే రీతు అనే వ్యక్తి ఇమాన్యుయల్ తోని వీళ్ళందరితో షోలు చేశారు బిఫోర్, వీళ్ళందరూ కలిసి ఉన్నారు. ఒకసారిగా వీళ్ళ నుండి కాకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావచ్చు, వాళ్ళతో ట్రావెల్ అవడం అనేది, అంటే రీతు గేమ్ ప్లాన్ మారుస్తుందా అనుకుంటారు. సో ఫస్ట్లీ నేను ఇప్పటి వరకు ఎంతమంది అడిగినా కూడా రీతు గారి ఒపీనియన్ నన్ను అడగమంటే నేను ఒకటే చెప్పాను, షీఈ్ వన్ ఆఫ్ ది స్మార్టెస్ట్ ప్లేయర్స్ ఇంట్లో. ఓకే, ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్. నేను ఆల్రెడీ బస్లో కూడా చెప్పాను, తనకి ఏ వ్యక్తిని ఎలా వాడుకోవాలో తెలుసు. గేమే అది, మళ్ళీ తప్పుగా అనట్లేదు, గేమే అది. మీరు యూటిలైజ్ చేయాలి. లైక్ 14 మెంబర్స్ ఉన్నారంటే 14 మెంబర్స్ మైండ్ సెట్ మీకు మైండ్ లో ఉండి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎవరితో ఏం కాంటెంట్ వస్తుంది, ఎవరితో కెమెరా ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి తెలిసిన వ్యక్తి రీతు గారు. నేను మా కామనర్స్ కి స్టార్టింగ్ నుంచి చెప్పాను, మీరు అందరు ఫ్రెండ్స్ అయ్యారు, బట్ నేను ఎవరితో ఐ హ్యావ్ టు బి, నేను కొంచెం నా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, కొంచెం అలర్ట్ గా ఉంటాయంటే తను రీతు గారే, మీ రెస్ట్ మీ ఇష్టం అని చెప్పాను. ఎందుకంటే తన గేమ్ స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తాను ఒకళ్ళ దగ్గర ఒకలా ఇంకో దగ్గర ఒకలా ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందో తెలియదు, కానీ అక్కడ నేను చూస్తాను కదా, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అండి తనది. పడుతుంది, పడడం అయితే పడుతుంది. ఈ గేమ్ జనాలకు నచ్చుతుందో లేదో అది వాళ్ళ ఇష్టం. పర్సనలీ నాకు నచ్చలేదు ఆ గేమ్, నాకైతే నచ్చలేదు, హౌస్ లో నచ్చలేదు ఆ గేమ్. బట్ ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళే కాబట్టి ఒక ప్లేయర్ పరంగా షీఈ్ వెరీ స్ట్రాంగ్. ఆ గేమ్ మనకు నచ్చుతుందో నచ్చట్లేదో ఇంకా జనాల ఒపీనియన్ అంతే. ఓకే, సో పక్కాగా అయితే గేమ్ స్ట్రాటజీ అయితే వెళ్తుంది అలాగే, ఎవ్రీ లైక్ 100% వెళ్తుందండి. 100% చూస్తున్నాను కదా. లైక్ ఇంటికి వచ్చి ప్రతి వాళ్ళ దగ్గర తిండి అడుగుతూ వెళ్తుంది రీతు గారు. నేను అంటాను, ఇది మరీ ఇంత ఇన్నోసెంట్ అయితే కాదు, తిండిలోనే గొడవలు వస్తున్నాయి అని తెలుసు. ప్రతి ఒక్క దగ్గర తిండి తీసుకెళ్తుందంటే దేర్ సమ్ ప్లాన్ బిహైండ్ ఇట్. సో ఇట్లా చిన్న చిన్న అన్ని నోటీస్ చేసాం, బట్ షీఈస్ ప్లేయింగ్ అకార్డింగ్ టు అవర్ ప్లాన్ అని అయితే నేను బిలీవ్ చేస్తున్నాను. సో జనాలు ఎట్లా తీసుకున్నా జనాలు ఇష్టం అది. మనీష్ గారు 2 దగ్గరలో షాక్ అయ్యారనమాట మొత్తం ఎంటైర్ సీజన్ 9 లో చూసుకుని. ఒకటి Day 1 రోజు నాగార్జున గారు అక్కడ మీకు వచ్చి తీసుకెళ్ళిన రోజు, అవును అమ్మయ్యా నేను వెళ్తున్నా అవును అని ఒక షాక్. అవును, రెండో రోజు అంటే కంప్లీట్ గా మనం సేవ్ అవుతామని అనుకున్నాం, ఎందుకంటే అందరూ అనుకుంది అదే, ఫ్లోరా గారు సేవ్ అయ్యి ఆ షాక్ కూడా. అంటే 2 షాకులు తిని మీరు బయటకు వచ్చారు. సో ఎలా అనిపించింది ఒకేసారి ఆ 2 చూసేసరికి? మధ్యలో ఇంకో షాక్ ఉంది, ఏమంటారు, సృష్టి గారు ఎలిమినేట్ అయిన రోజు కూడా మేము షాక్. సృష్టి డెమోన్ బాటమ్ 2 వచ్చింది కదా, మీకు ఏం కనిపించిందో తెలీదు. ఇన్ ద హౌస్ మా ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అంటే అప్పటికే మేము అందరం సుమన్ గారు ఇంకా ఫ్లోరా గారు బాటమ్ 2 అనుకున్నాం. అప్పటికే సుమన్ గారు ఫ్లోరా గారు సేవ్ కాగానే అందరం మేము ఎలిమినేషన్ గురించి కూడా మర్చిపోయినాం. అసలు ఏం జరుగుతుంది బయట అర్థమైతలేదు మాకు, ఎందుకంటే హౌస్ లో వీళ్ళు గేమ్ ఆడట్లేదు. ఇద్దరు సేవ్ అయ్యారు బయట. డెమాన్ పవన్ అగ్ని పరీక్షలో ఓట్ల త్రూ వచ్చిన వ్యక్తి, షష్ఠి గారికి షీఈ్ అ సెలబ్రిటీ, అంటే అట్లీస్ట్ కొంచెం బజ్ ఉన్న సెలబ్రిటీ. వీళ్ళందరినీ వదిలేసి వీళ్ళిద్దరు రావడం ఎట్లా అని అప్పుడే మేము షాక్ అయినాం ఫస్ట్ టైం. బట్ దానికంటే ముందు ఫస్ట్ షాక్ స్టేజ్ మీద అయ్యాను కదా, ఆ రోజు ఏమైందంటే 5 మెంబర్స్ అని మాకు తెలుసు అప్పటికి. ఆన్ రూమర్స్ వస్తున్నాయి 6 అని, బట్ ఏమంటారు 5 అనే స్టార్టింగ్ నుంచి మా ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో అన్నిట్లో 5 అనే ఉంది. అయితే ఇంకా సరే నాగార్జున వెళ్ళిపోతున్నట్టు ప్యాకప్ టైప్స్ కూడా అవుతుంది. ఇంకా చల్లబడ్డా నేను, అయిపోయింది ఇంకా నేను స్టేజ్ మీద అందరికి నన్ను ఎక్స్ప్లెయిన్ కూడా చెప్పిన, ఒక 1 month మా అక్క దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత వస్తారు అది ఇది అది.
తర్వాత సరే ప్యాకప్ ది రీషూట్ అవుతుంది, అప్పుడు శ్రీముఖి గారి వాయిస్ రాగానే అమ్మా రిలీఫ్. ఇది వచ్చిన తర్వాత కూడా ఎందుకు నేను టెన్షన్ ఉండే అంటే స్టేజ్ మీద ఉన్నారు కదా, మాకు అగ్ని పరీక్ష నుంచి 14 vs 1 అంటూ కొంచెం అవుతుండే. వాళ్ళు 14 vs 1, కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు, దట్ ఇస్ సెకండరీ. కానీ వీళ్ళు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఏమంటారు నాగా వెళ్ళాలి అంటుండే, గట్టిగా అనేస్తుండే. నేనే కొంచెం డిమోటివేట్ అయ్యాను, అరే ఇంత కష్టపడి ఆడిన కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు మనకి అని. బట్ నా శ్రీముఖి గారి పేరు ఎత్తాగానే రిలీఫ్ అసలు. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం ఈ మూమెంట్ కోసం, ఫైనలీ పేరు రాగానే గొంతు ఎండిపోయింది నాగార్జున దగ్గరికి వెళ్ళగానే. ఆ ఎక్సైట్మెంట్, దట్ ఇస్ ద మోస్ట్ గుడ్ సర్ప్రైజ్ మూమెంట్. లాస్ట్ ది షాకే అండి, నేనైతే ఆ షాక్ ఎక్కడ చూపించలేదు నేను అసలుకి. ఎందుకంటే ఫ్లోరా గారు నేనంటే గేమ్ చూసుకున్నా, డిబేట్ చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా ఐ గెస్ లోపలైనా తెలిసిపోతుంది కదా. లైక్ సింపుల్ అండి, ఒక అతను గేమ్ ఆడుతున్నాడు, టాస్క్లు ఆడుతున్నాడు, ఒక రైవలరీ ఎస్టాబ్లిష్ అయింది, వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉంది, అన్ని ఒక బిగ్ బాస్ గేమ్ లో ఏదైతే ఉండాలో అన్నిట్లో ఉన్నాయి. సడన్లీ ఎలిమినేట్ అనగానే నాకు అర్థం కాలేదు, అరే ఏం క్లిక్ అవ్వలేదని నేను చాలా ఇట్లా మైండ్ లో ఉండిపోయింది. బట్ నేను కొంచెం చిల్లే ఉండే అండి ఆ రోజు, ఎందుకంటే ఆ రేంజ్ ఫైట్ అయింది కదా నాది బర్నీ గారిది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇది నా లాస్ట్ డే అయినా కూడా లాస్ట్ డే వరకు నేను ఫైట్ చూపించుకొని వెళ్ళారు. అదే ఎక్కడ తగ్గలేదు, ఏ ఒక్క రోజు తగ్గలేదు నేను అసలుకి. 1-2 days ఇమోషనలీ లో అయ్యాను నాకు తెలుసు. నేను స్టార్టింగ్ నుంచి అదే రీజన్ ఉండొచ్చు అనుకున్నాను ఎలిమినేట్ కావడం, బట్ బయటకు వచ్చాక తెలిసింది రీజన్స్ వేరే అని. జనరల్ గా అంటే మనం బిగ్ బాస్ వెళ్లే ముందు కొన్ని అనుకుంటాం చూపించాలని. సో మీరు ఏం చూపించాలి అనుకోని లోపలికి వెళ్ళారు, ఏం చూపించి బయటకు వచ్చారు? ఫస్ట్లీ బిగ్ బాస్ హౌస్ ఆడడానికి అయితే వెళ్ళలేదండి. నేను బయట ఎలా ఉంటానో అదే లెట్స్ లివ్ ద గేమ్ అని అనుకుంటే వెళ్ళిపోయాను. ఎందుకంటే ఏదైనా పెట్టుకొని వెళ్తే నడవవు, అదైతే తెలుసు నాకు మైండ్. చాలా మంది ఒక మైండ్ లో పెట్టుకొని వెళ్తారు, 2-3 weeks లో ఫెయిల్ అయిపోతే తర్వాత తెలుస్తుంది ఓ ఈయన ఒరిజినాలిటీ ఇది కాదని. సో దానికోసం ఏం మైండ్ లో పెట్టుకోలేదు. ఒకటే ఏం చేసిన అంటే లైక్ ఎవరైతే రావచ్చు అనైతే పేర్లు బయట వచ్చినాయో జస్ట్ వాళ్ళ గురించి కొంచెం తెలుసుకొని వెళ్ళిన అంతే. బట్ వీళ్ళే వస్తారని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 2-3 names అయితే రాని వాళ్ళు ఏమంటారు వచ్చేసిన వాళ్ళు తెలియదు నాకు అసలు. ఎందుకంటే నాకు ఈ ఫీల్డ్ కాదు నాది, మొత్తం నా స్టార్ట్అప్ ఫీల్డ్ కాబట్టి పేర్లు ఫేస్లు కూడా తెలియదు. వచ్చిన తర్వాత నేను ప్రియా పక్కన కూర్చుని ప్రియాకి అడుగుతుంది ఇతను ఎవరు అని ఇట్లా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుండే. మ్యాథ్స్ ఇదే అండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కటైతే గుర్తు పెట్టుకున్నానండి, ఈ గేమ్ లో ప్రతి ఒక్కరు కెమెరా వస్తే వాళ్ళు తోపని చూపించుకోవాలనుకుంటారు, వాళ్ళు కావాలని మీ మీద అరుస్తారు. ఆ టైంలో తగ్గకండి, మీ దగ్గర పాయింట్ ఉంటే పాయింట్ మాట్లాడండి, పాయింట్ లేకపోతే యాక్సెప్ట్ చేయండి. దానికోసం నాగార్జున గారు వచ్చినప్పుడు నేను మాట్లాడాను, ఎందుకంటే మా నాగార్జున గారు పాయింట్స్ కరెక్ట్ ఉంటాయి, తప్పైతే తప్పని చెప్తాను. అదే ప్లేయర్స్ ఎవరి దగ్గర వాళ్ళు తప్పు పెట్టుకుని నా మీద అరుస్తే అట్లాంటి టైంలో నేను తగ్గాను. అట్లా ఫస్ట్ అయింది బర్నీ గారితో, సెకండ్ అయింది ఇమాన్యుల్ గారితో. వేరే చిన్న ప్రియాకి నాతోటి ఇంకా చాలా ఎక్కువైపోయాయి. బట్ అది ఒక్కటే పెట్టుకున్నాను మైండ్ లో, నేను యాజ్ అ పర్సన్ బయట ఎలా ఉంటాను లోపల కూడా అలానే ఉండాలని ప్రూవ్ చేసుకున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సూపర్. అండ్ అంటే రెమ్యునేషన్ ఎంత ఇచ్చారు? రెమ్యూనరేషనా మీకు తెలుస్తుంది లేదు అందరికి, తర్వాత ఏమంటారు కావాల్సినంత అయితే ఇచ్చారు. ఇట్స్ డీసెంట్ ఇనఫ్. అంటే రెమ్యునేషన్ విషయంలో కూడా సెలబ్రిటీలు అంత రీచ్ కి వెళ్ళలేదు. అవునా? కామన్ మ్యాన్స్ ఎవరు కూడా తెలియదు నాకు అసలుకి ఐడియా లేదు, ఎందుకంటే మాకే కాబట్టి యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఓకే, అంటే సాటిస్ఫాక్షన్, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం బయట ఉన్నా సంపాదించుకోగలనంత వచ్చిందండి. నేను సింపుల్ అండి, నేను స్టార్ట్అప్ లో వర్క్ చేశాను. ఒకవేళ ఏమంటారు బిగ్ బాస్ నుంచి బయటకు జనాలు ఎవరు వెళ్తారో వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళే వాళ్ళు రెమ్యూనరేషన్ కోసం అయితే వెళ్ళారు ఫస్ట్. ఎందుకంటే సింపుల్, రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా మేము వెళ్ళడానికి రెడీ అయిపోయాం, అది అయిపోయింది కదా సింపుల్. సో రెమ్యూనరేషన్ అనేది జస్ట్ ఒక ప్లస్ యాడ్ ఆన్ పాయింట్ తప్పితే మాకు ఇప్పుడు సింపుల్ అగ్ని పరీక్ష మేమంతా మేము వెళ్ళినాం. July 8th అండి ఫస్ట్ వీడియో చేసిన, అసలు ఎందుకు చేసిన ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు బిగ్ బాస్ నుంచి. ఆ గేమ్ ఆడాలన్న ఒక పిచ్చి అని కసే తప్పితే ఏం లేదు. రెమ్యూనరేషన్ ఇస్ అ గుడ్ టు హ్యావ్ అంతే, సింపుల్. రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా గేమ్ ఆడి బయటికి వస్తే యాజ్ అ పర్సన్ మన వాల్యూ పెరిగిపోద్ది, బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవన్నీ వస్తాయి. సో దానికోసం నేను రెమ్యూనరేషన్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. టాపిక్ వస్తే ఓకే గుడ్ వెళ్ళాను గుడ్ అనేట్లు అయిపోయింది. నేను వచ్చేది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ నో ఒక వాల్యూ ఏమిస్తుంది బిగ్ బాస్ అన్న షోది. దానికోసం ఐ వాజ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఇట్ వాస్. వేరే వాళ్ళతో ఎలా వచ్చింది కూడా నాకు తెలీదు. బట్ అగైన్ మా కామనర్స్ కి వి డి నాట్ కేర్ అబౌట్ రెమ్యూనరేషన్ అట్ ఆల్. ఇదైతే మా 6 members కి తెలుసు. సూపర్. మీరు వెళ్ళడం కోసం అంటే మనకి ఈ కాస్ట్యూమ్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, మేబీ ఎంత ఖర్చు అయి ఉంటుంది? కాస్ట్యూమ్సా ఇది మీకు చెప్పాలండి. కాస్ట్యూమ్స్ నాకు ఇది స్టార్ మార్ట్ ఎవరు ఏమంటారు మన డిపార్ట్మెంట్ వాళ్ళు చూసినా గుర్తుపెట్టుకోండి. నాకు 2 days లో తెచ్చేయమని అన్నది మొత్తం లగేజ్.
అసలు టైం లేదు ఫస్ట్ అవును. టైం లేదు 2 రోజులు ఎట్లా తేవాలి అని ఇంకా 2 weeks కాస్ట్యూమ్స్ ఇవన్నీ. సో ఫట్ట ఉన్నాయి నాది ఉన్నాయి అన్ని, దాంట్లో మంచి ఏమున్నాయి అవన్నీ నేను ఆడిన ప్రతి ఒక్క షర్ట్ ప్యాంట్ నా ఇంట్లో నా పాత ఫోటోలు ఉంటాయి కంపల్సరీ. మొత్తం దాంట్లో ఇచ్చేసిన. షూస్ ఒకటి కొత్తగా కొనుక్కున్నా, 2 షూస్ కొత్త జతలు కొనుక్కుని ఇంకో షూట్ ఫ్రెండ్ షూస్ మొత్తం కలిపి ఒక 50-60 వేలే ఉంటాయి అన్ని షూస్. ఎందుకంటే ఆ హౌస్ లో టాస్క్లే ఉంటాయి, మనకు కావాల్సిందే కాళ్ళతోటి పని కాబట్టి అది చేశాను. వీకెండ్ కి ఒక్కదానికి డిజైనర్స్ కొంతమంది రీచ్ అవుట్ అవుతే వాళ్ళది వేసుకుంటా అన్నాను అంతే. పైసలు వేస్ట్ చేయొద్దండి షోకి, సింపుల్ అది ఒకటే గుర్తుపెట్టుకున్నాను. మా అయితే ఒక 50-60,000 షూస్ వీటికే అయినాయి, దాని మించి ఎక్కువ నేను చాలా తక్కువ ఖర్చు పెడతానండి. సింపుల్ సింపుల్ గేమ్కి వెళ్తాం కదా, జనాలు మన పర్సనాలిటీ చూస్తారు మన బట్టల కంటే. సో అదే మైండ్ లో పెట్టుకున్నా. వీళ్ళని అడిగిన 2 weeks తర్వాత మా వాళ్ళు పంపిస్తారు, అవైనా పంపిండి అంటే అది పంపిస్తాం అని చెప్పి. జనరల్ గా అంటే మనం ఏమేమి పట్టుకెళ్తామో దాంట్లో కూడా సగం తీసేసి అవును ఇవి పనికిరావు అని చెప్తారంట. అవును, మీకు ఇచ్చిందే తక్కువ టైం, అవును. ఆ టైంలో కూడా అవి తీసేస్తే మీరు ఇంకా ఎక్కడి నుండి తీసుకొస్తారు? నేను చెప్పాలా నేను ఎట్లా తెలుసా, మీరు రిజెక్ట్ చేసిన నాకు వారం రోజులు తరబడ బట్టలు కూడా అలౌ చేసిన, నేను సెకండ్ వీక్ రిపీట్ చేయను కూడా నాకు ఏం ప్రాబ్లం లేదన్నట్టు వెళ్ళిన. సింపుల్ కదండి, నేను ఆడేది గేమ్ ఆడడానికి. గేమ్ జనాలు కూడా అరే ఈరోజు రిపీట్ చేసిన బట్టలని చూడరు, ఏం పాయింట్ మాట్లాడుతుండ్రో అని చూస్తారు. సో దానికోసమే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ లో షూస్ అని తెలుసు. షూస్ కొత్తగా కొనుక్కున్నా, అవి మాత్రం పక్కా కొత్తగా ఉన్నా, మంచి కంఫర్టబుల్ తీసుకున్నా. యాక్చువల్గా చాలా హెల్ప్ కూడా చేసినాయి నాకు. మీరు నోటీస్ చేస్తారు లేదో, హౌస్ లో 3-4 సేమ్ షూసే వాడతాం, నాయే కాదు, ఆ స్పెసిఫిక్ వెరైటీ ఆఫ్ షూ వాడినాం మేము అందరం. సో చాలా కంఫర్టబుల్ ఉంటాయి అంతే. అండ్ మీరు హౌస్ లో ఉన్నప్పుడు ఒక వీడియో బాగా అంటే అందరు కొంతమందికి తెలుసు, బట్ చాలా మందికి తెలియదు. మీరు ఎన్టీఆర్ గారితో సో ఆ షోకి వెళ్ళారని కూడా చాలా మంది తెలియదు. లిటరల్లీ చూస్తే షాక్, మనీష్ గారు ఇంకా డిఫరెంట్ గా ఉన్నారు. సో అది 2020 అనుకుంటా. 2020 అవును. సో ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారితో ఆ షేరింగ్ ఇప్పుడు 1-to-1? అయ్యో, సో ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి మా స్కూల్ అప్పటి నుంచి నాకు క్విజెస్ అంటే చాలా ఇష్టం. చాలా క్విజ్ కాంపిటీషన్స్కి వెళ్తుండే నేను. అండ్ చిన్నప్పటి నుంచి కేబీసీ చూస్తూ పెరుగుతుండే, టీవీలో చూసి ఇట్లా ఆన్సర్ అరవడాలు ఇవన్నీ. సో మైండ్ లో పడింది, అరే ఎప్పుడో మనం ఒకసారి ఏ కేబీసీకైనా వెళ్ళాలి, ఒకసారి వెళ్ళి హాట్ సీట్ లో కూర్చొని వెళ్ళాలి, మనం ఒక 50 lakhs వరకు వెళ్ళాలని ఇట్లా పెట్టుకున్నాం మైండ్ లో. అప్పుడు కోవిడ్ టైంలో ఈఎంకే వస్తే రాయేసాను. సేమ్ ఆడిషన్ ప్రాసెస్, విజయవాడకి వెళ్ళి ఆడిషన్స్ ఇవన్నీ మనకి బిగ్ బాస్కి వెళ్ళాయో అట్లనే. ఇది అప్పట్లోనే చూసాను ఆల్రెడీ. సో ప్రాసెస్ ఎట్లుంటుందో తెలియదు కదా నాకు ఈ రెండిటికి. సో అంత ప్రాసెస్ అయిపోయింది. హాట్ సీట్కి వెళ్తానో లేదో తెలియదు కదా, హాట్ సీట్ వరకు వెళ్తామో లేదో తెలియదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అప్లై చేయడం అప్పుడు కూడా ఇంతే, అప్లై చేయడం ఒక ఎత్తు, అండ్ దానికి స్టెప్స్ ఉంటాయి. అదే హాట్ సీట్ వరకు వెళ్ళాలంటే సరే చాలా ఫాస్ట్ క్విక్ ఉండాలి. అదే సో ఆ ఆన్సర్ చెప్పంగా నాకు క్వశ్చన్ అడిగిన దాని ఆన్సర్ కూడా తెలుసు నాకు. ఆ రోజు మాకు మార్నింగ్ 7 గంటలకు షూట్ ఉండే, నిద్రలో ఇట్లా ఏమంటారు అది ఉండే, బట్ అయిపోయింది. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎన్టీఆర్ గారు వాజ్ సూపర్ కైండ్ పర్సన్, చాలా బాగా మాట్లాడతారు. షూట్ మధ్యలో కొంచెమే టైం దొరుకుద్ది ఇద్దరం ఉండడానికి ఆపోజిట్, అట్లా ఆ టైంలో కూడా రెస్పెక్ట్ ఇస్తారు బాగా. హీ స్పీక్స్ వెరీ వెల్. సో చాలా మంచి ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒకటే రిగ్రెట్, కోవిడ్ టైం కదా, సార్ కి షేక్ హ్యాండ్ ఇచ్చే ఆపర్చునిటీ లేకుండే. సో స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉండే అప్పుడు మాకు. సో దూరం నుంచి అన్ని చాలా పాజిటివ్ గా అనిపించింది. చాలా మంది నేను విన్నాను, అవునా మనీషా అక్కడ వరకు వెళ్ళి వచ్చారు అంటే నిజంగా లిటరల్లీ తెలీదు. కామన్ మ్యాన్ అంటే ఏదో వీడియో పెట్టేశారు, కొంచెం అక్కడ కొంచెం బాగా మాట్లాడారు, సెలెక్ట్ అయిపోయారు అంటే ఇలాగే కొంతమంది అనుకున్నారు. బట్ అలాంటి వీడియో వచ్చినప్పుడు నాకే అడిగారు, నిజంగా మనీషారా? నేను బయటికి రాగానే నాకు ఎవరో కూడా ఫస్ట్ అడుగు పెట్టగానే బయట పెట్టారు, ఇదంతా కానీ వేరే వీడియో వైరల్ అయిందంటే ఏది మాట్లాడుతున్నారంటే మీది ఎన్టీఆర్ది వైరల్ అయింది. ఓ అవునా అంటే ఏం వైరల్ అయిందంటే నీకు చూడు బయట తెలుస్తుంది అదే అన్నారు వాళ్ళు. సో ఐ వాజ్ హ్యాపీ. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ నేను గుర్తుపెట్టుకుంటాను లైఫ్ లో. అండ్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరిని నేను కలిసి ఇంటర్వ్యూస్ చేస్తాం. అవును. నెక్స్ట్ డ్రీమ్ ఏంటంటే సినిమా చేయాలి లేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలి అని అంటారు. ఇది కంప్లీట్ డిఫరెంట్. బట్ ఇప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నారు, సో వాళ్ళు మీ నుండి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇప్పుడు? సో ఫస్ట్లీ ఏ కంటెస్టెంట్ అయినా కూడా బిగ్ బాస్ హౌస్ తర్వాత ఇదొకటి చేద్దాము అన్నది పెట్టుకున్నారు. కొంతమంది ఏమంటారు నాకు మూవీ ఫీల్డ్ వెళ్ళాలి, కొంతమంది ఇది అన్నారు, ఇది అట్లుండే. నేను ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్దాం అనుకుంది, నాకు బిగ్ బాస్ గేమ్ గెలవాలన్నది ఇట్లా మైండ్లో ఉండే. బట్ దీనికంటే ముందే నేను స్టార్ట్అప్ ఇండస్ట్రీస్ నుంచి వస్తాను కదా, ఈ మొత్తం
ఇండస్ట్రీలోనే కొన్ని స్టార్ట్అప్ రిలేటెడ్ ఐడియాస్ నా మైండ్ లో ఉండే అనమాట. ఆ రీసెర్చ్ ప్రాసెస్ లోనే నాకు బిగ్ బాస్ కూడా అయిందనమాట. రాయిద్దాం, వస్తే లైక్ గెలవనికే ట్రై చేద్దాము, బిగ్ బాస్ అంటే కూడా చాలా పిచ్చి కదా, ఈ రీసెర్చ్ ప్రాసెస్ లోనే అయిపోద్ది మనకని అట్లా చేశాను. సో దాని మీద వర్క్ చేస్తున్నాను నెక్స్ట్ వీక్ నుంచి. నా నెక్స్ట్ దేని మీద అంటే స్టార్ట్అప్ ఓన్లీ, ఇట్ బి కంప్లీట్లీ రిలేటెడ్ టు ఏమేం చేస్తున్నాము ఇన్ ద ఎంటైర్ రియాలిటీ గేమింగ్ స్పేస్ లోనే చెప్తాను మెల్లిగా. ఎందుకంటే నేను వచ్చేదే ఈ ఈకో సిస్టమ్ నుంచి, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే, గేమింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. సో ఈ ఏరియాలోనే ఏమైనా చేయాలన్నా చాలా ఉంది మైండ్ లో. బిగ్ బాస్ ప్లస్ అగ్ని పరీక్ష మొత్తం కలిపి ఆల్మోస్ట్ 2 months ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండే, గ్రౌండ్ స్టాఫ్ తో మాట్లాడుతుండే, డైరెక్టర్స్ తో మాట్లాడుతుండే, అసలు ఎట్లా నడుస్తుంది ఒక రియాలిటీ గేమ్ సెక్టర్ అనేది చాలా ఒక గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్ వచ్చింది. ఇది యూజ్ చేసి నెక్స్ట్ ఏదైనా ఇంట్రెస్టింగ్ చేద్దామనే ఉంది మైండ్ లో. వస్తుంది కూడా ఆన్ పేపర్, ఇన్ఫర్మేషన్ ఉంటది అయితే పక్కా. పక్కా ఏమంటారు, ఒకవేళ వైల్డ్ కార్డ్ అవ్వకపోతే ఎలాగో లాస్ట్ రోజు స్టేజ్ మీదకి పిలుస్తారు కదా, ఆ రోజు వరకు అనౌన్స్మెంట్ చేయాలన్నది ఒక చిన్న టార్గెట్ లో పెట్టుకున్నాను నేను. సో ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్ రైట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్స్ లాట్ అండి. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, పర్సనల్ ఇప్పుడు మనకున్నది మూవీ దీని గురించే కాదు, బిగ్ బాస్ గురించి ఎక్కడ వరకే అడగాలి. షూర్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ లాట్ అండి. సో మీ ముక్కు సూటిగా మాట్లాడేతాను, మార్చుకోకండి. అస్సలు గుడ్ ఆర్ బ్యాడ్ ఎప్పుడు లోపల ఎలా ఉన్నానో బయట అలా ఉన్నాను మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ లాట్ అండి.